బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. సర్వ కృపానిధి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. అమ్మా బాబు, మన ఇంట్లో ఎవరైనా పరీక్షలు రాస్తున్నారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ ఆయా డిగ్రీ ఎగ్జామినేషన్స్ కానీ మన బిడ్డలందరి కొరకు యేసు అనుచరులంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా చిన్న బిడ్డలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. మా ఉద్దేశంలో వారు చిన్న బిడ్డలు. ఇంకా 10th క్లాస్ పరీక్షలు కూడా ముందు ఉన్నాయి. కొంతమంది డిగ్రీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. మన బిడ్డలు బాగుగా చదివేటట్లు చూడండి. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ అక్క డి కౌసల్యమ్మ గారు నెల్లూరు నుంచి. ప్రతి నెల ఈ అక్కగారు అన్నగారు స్పాన్సర్ చేస్తారు. వారికి మేమేమి ఇవ్వలేము, కానీ వారి ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారిని నిండారుగా దీవించునుగాక. ఈ కార్యక్రమంలో ఇంకా కొన్ని నిమిషాలకు నా కుమారుడు జాన్ స్పర్జన్ మాట్లాడతాడు. జాన్ స్పర్జన్ ఎవరో మీకు తెలుసు. నా ప్రియ బిడ్డలారా, యవ్వనస్తుడు, దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు. ఒక సంఘానికి ఆయన పాస్టర్, సంఘ కాపరి. ఆయన సంఘ కాపరతోలో ఆ సంఘము బాగుగా ఎదిగేటట్లుగా మీరు ప్రార్థించండి. సంఘ పరిచర్యతో పాటుగా ఆయన ఖైదీల మధ్య కూడా పనిచేస్తున్నాడు. ఆ ఖైదీలు చాలా భయంకరమైన వ్యక్తులని నేను విన్నాను. అటువంటి వారి మధ్య ఆయన సేవ చేస్తూ ఉండగా ఆయన కాపుదల కొరకు ఒక శారీరక తండ్రిగా మీ ప్రార్థనలు కోరుకుంటున్నాను. దయచేసి జాన్ స్పర్జన్ కొరకై ప్రార్థన చేస్తాం. ఇక జాన్ స్పర్జన్ మాట్లాడుతూ ఉండగా మీరు నేను కలిసి విందాం. ఎప్పుడన్నా నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నెల్సన్ గారు అల్లుడు, జోషి గారు పెద్ద కుమారుడు అన్న వెంటనే నా భుజాలపై చాలా భారంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇద్దరు, మరి నెల్సన్ గారు సీనియర్ మోస్ట్ పాస్టర్, నాన్నగారు సీనియర్ మోస్ట్ ఐటనరీ ఎవాంజలిస్ట్. కాబట్టి మరి మా అమ్మగారిలాగా బోధించలేను, నాన్నగారిలాగా కూడా బోధించలేను. నాకు తగిన రీతిగా దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి బోధించాలని ఆశపడుతున్నాను. స్పెషల్ రిక్వెస్ట్, డోంట్ సీ మీ ఇన్ ద లైట్ ఆఫ్ పాస్టర్ నెల్సన్ ఆర్ రెవరెండ్ జోషి. నెల్సన్ గారి అల్లుడి కింద, జోషి గారి అబ్బాయి కింద చూస్తే ఐ మే డిసప్పాయింట్ యూ. లెట్ సీ మీ యాజ్ వన్ ఆఫ్ యువర్ కో లేబరర్. మీతో పాటు జత పనివారిగా నన్ను చూసి నా మాటలు విన్నప్పుడు then I think God will do a mighty work. I want to first thank God. దేవాతి దేవునికి వందనాలు చెల్లించాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. నిన్న ప్రార్థన చేస్తూ, ప్రభువా, what is that you want me to talk to the pastors and co-laborers? ఏం మాట్లాడాలి? నాకంటే డైనామిక్ ప్రీచర్స్ నా ముందున్నారు. ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, అనేక సార్లు మాట్లాడిస్తూ ఉంటాం, కానీ వినటం చాలా తక్కువ. పాస్టర్గా నా మటుకు నాకు కూడా అనేక సార్లు వీఆర్ ఆల్వేస్ ప్రీచింగ్ అండ్ టీచింగ్. వీ సెల్డమ్ గెట్ అ ఛాన్స్ టు సిట్ డౌన్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మటుకు నేను నాష్విల్, టెన్నెసీ అనే పట్టణంలో సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఐఎమ్ వన్ ఆఫ్ ది అసోసియేట్ పాస్టర్స్. 8,000 సంఘం. నేను, నా భార్య జాయన్, ఇద్దరు బిడ్డలు. వీఆర్ ద ఓన్లీ ఇండియన్. దేవుడు గొప్పగా
వాడుకుంటున్నారు. ఎందుకు పనికిరాని వాడిని దేవుని వాక్యం చేత, దేవుని రక్తం చేత నన్ను కొనుక్కొని ఆయన పిలుపు నా భుజస్కంధాలపై పెట్టి అమెరికా దేశంలో వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక నిమిషం ప్రార్థన చేసి విల్ గో ఇన్ టు ద స్క్రిప్చర్. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడు. నా సంఘంలో ఉన్న పరిస్థితులను ఎరిగిన దేవుడు, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవుడు, ప్రభువా నాతో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడు అని మనం ప్రార్థన చేసుకొని విల్ గెట్ ఇన్ టు ద స్క్రిప్చర్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి నీ ముందు నిలబడి నాయన సేవకులు, నాయన దేర్ ఆర్ స్పిరిచువల్ జాయింట్స్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆన్ ద డైస్. ప్రభు అయినప్పటికీ కూడా అల్పుడను అయోగ్యుడినైనా నాకు మీరు ఇచ్చిన ప్రభు ఈ ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా స్వరము నాయన ప్రియులు వినకుండా మీ స్వరం వినే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. ప్రభు నా మాటలు నా తలంపులు కాకుండా నాయన మీ తలంపులు వినగలిగిన కృప మీరు దయచేయండి. నాయన మేము ఉంటున్న దినాల్లో మా సంఘాల్లో ప్రభు అనేకమైన కష్ట నష్టాలు, సంఘాల్లో అనేకమైన ఒడిదుడుకులు, ప్రభు చెప్పుకోలేని సమస్యలు మేము ఎదుర్కొంటుండగా సాతానుడు ప్రభు మరి సంఘాలని నాయన ఏ రీతిగా అయినా చెల్లాచెదురు చేయాలని నాయన ప్లాన్ వేస్తుండగా ప్రభు మేమందరము నాయన ఇక్కడ చేరాం, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించాలని నాయన మీలో ఇంకా స్థిరపడాలని మేము చేరాం. ప్రభు ఆ తలంపును మీరు దీవించమని అడుగుతున్నాం. ఆయన మరి నేను చిన్ననాటి నుంచి వింటూ వచ్చాను ప్రభు. అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు ఈ రీతిగా నిలబడి నాయన వీరితో మాట్లాడే కృపను దయచేసిన మీకు ఎంతో వందనాలు. మరొకసారి నాయన మీ వాక్యం వినాలని ఆశపడుతుండగా ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు అనుగ్రహించమని నజరుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ వాళ్ళు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరయు ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనములు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు ఏది విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. నేను మాట్లాడే అంశం నువ్వు నాకు దయచేయి ప్రభువా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హ్యాస్ బ్రాట్ దిస్ ప్యాసేజ్ టు మై మైండ్. అనేక సార్లు మీరు ఈ టెక్స్ట్ మీద మీరు వాక్యం విని ఉంటారు, అనేక సార్లు ఈ టెక్స్ట్ మీద మీరు బోధించుంటారు. కానీ నేను ఐ వాంట్ టు టేక్ యూ ఇన్ టు ఎ డిఫరెంట్ యాంగిల్. నేను ఈ టెక్స్ట్లో ఉన్న అర్థాన్ని, ప్రభువారు శిష్యుల్ని అడిగిన ప్రశ్న, మరి సమూహంని అడిగిన ప్రశ్న, జన సమూహంతో పాటు శిష్యుల్ని అడిగిన ప్రశ్న, దానితో పాటు సీమోను పేతురు ఇచ్చిన జవాబు మన సంఘాలకు, మన కుటుంబాలకు, మన నిజ జీవితాలకు ఏ రీతిగా మనం అప్లై చేసుకోగలము అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం చూసినట్లయితే అక్కడ 13వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు సిసిరియా ఫిలిప్పి ప్రాంతానికి వస్తూ శిష్యుల్ని అడిగిన రీతిగా ప్రశ్న. Jesus asked as he was going into the Caesarea Philippi, he asked a question. ఒక ప్రశ్న అడిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. జన సమూహంని శిష్యుల్ని అడిగారు. శిష్యుల్ని అడిగి జన సమూహము యేసు గురించి ఏమనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్న దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరు అని జన సమూహము అనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగిన వెంటనే ఇక్కడ మనం ఇచ్చిన ఆన్సర్ కూడా దేవుని వాక్యంలో మనం చూడగలం. 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొంతమంది బాప్తిస్మిచ్చు యోహానని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని ఈ రీతిగా చెప్పుకు వస్తారు. చెప్పుకుని వచ్చిన తర్వాత జీసస్ ఈజ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ పబ్లిక్ మినిస్ట్రీ టు ఇండివిజువల్ మినిస్ట్రీ. శిష్యుల్ని జన సమూహములను అడుగుతూ ఆయన దృష్టి శిష్యులపై మరణించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
తర్వాత ఇమీడియట్గా వారు ఎప్పుడైతే ప్రజలు ఈ రీతిగా అనుకుంటున్నారని శిష్యులు యేసుతో చెప్పిన వెంటనే ఇమీడియట్గా యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న, దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ ప్యాసేజెస్ ఇన్ ది స్క్రిప్చర్. ఈ వాక్య భాగంలో ఉన్న దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్స్. హూ డూ యూ థింక్ ఐ యామ్ అని వెంటనే నేను ఈ వాక్యం చదువుతూ నాకు అనిపిస్తూ వచ్చింది, మరి శిష్యులు యేసు ప్రభుతో తిరిగిన శిష్యులు, యేసు ప్రభుతో సేవ చేసిన శిష్యులు, యేసు ప్రభు చేసిన సూచక్రియలు చూసిన శిష్యుల్ని ఇటువంటి ప్రశ్న అడుగుతాం ఏంటబ్బా అని అనిపించింది నాకు. అనిపిస్తూ ప్రభు వారు ఎందుకు ఈ ప్రశ్న అడిగారు అని నేను కొంచెం దీర్ఘంగా ఆలోచించినప్పుడు దానికి జవాబు మనకి వచ్చే 16-17 వచనాల్లో మనం చూడవచ్చు. అయితే ప్రభు వారు అడిగారు శిష్యుల్ని, నేను జన సమూహం అనుకుంటున్నారు రైట్, కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి అన్న వెంటనే మరి ఇమీడియట్గా దాంట్లో నాయకత్వం వహించిన సీమోను పేతురు, దుడుకు పేతురు అని అంటుంటాం. ఆ పేతురు ఇమీడియట్గా హీ గాట్ అప్ అండ్ సెడ్, ఐ నో ది ఆన్సర్ అన్న రీతిగా పేతురు జవాబిచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వీ హ్యావ్ టు ఆన్సర్ దిస్ ఆఫ్టర్నూన్. మనం ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగితే దిస్ ట్విన్ సిటీస్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫర్ దిస్ మంత్ విల్ బి సక్సెస్ఫుల్. కొంతమంది అనుకోవచ్చు, బాబు నువ్వు కుర్రవాడు, నువ్వు వచ్చి మాకు చెప్తావేంటి, ఈ ప్రశ్న మాకు ఎప్పుడో తెలుసు, మేము అనేక సంవత్సరాల నుంచి బోధిస్తున్నాం అని అనుకోవచ్చు. కానీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఇంటూ ఎ డిఫరెంట్ అనాలజీ. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఇంటూ ఎ డిఫరెంట్ ఎక్స్పోజిషన్ ఆఫ్ దిస్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ మనకున్న ఈ అధ్యాయాన్ని, మనకున్న ఈ వచనాల్ని ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇంటూ ఎ డిఫరెంట్ అనాలజీ అండ్ గివ్ యూ 3 points. 3 points ఇవ్వాలని ఆశపడుతున్నాను. రాసుకున్నవారు రాసుకోవచ్చు, కంప్యూటర్ బ్రెయిన్ ఉన్నవారు గుర్తుపెట్టుకోవచ్చు. 3 points ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ 3 points మన సంఘంలో, ఈ 3 points మన కుటుంబంలో, ఈ 3 points మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్ననాడు we can build the kingdom of God. We can build the kingdom of God. మన సంఘంను ఇంకా అభివృద్ధి చేయగలం, మన సంఘంను ఇంకా శక్తివంతంగా మనం తీర్చిదిద్దగలం, మన సంఘంలో ఇంకా విస్తృతంగా మనం సేవ చేయగలం. ఈ 3 లక్షణాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మంచిది. మరి సీమోను ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాడు. మీరు శిష్యులు, ఇంతవరకు జన సమూహము ఏం చెప్పుకుంటున్నారు నాకైతే చెప్పారు, కానీ ఈ శిష్యులు ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి అన్న వెంటనే మరి సీమోను పేతురు గారు చెప్పిన రీతిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 16-17 వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇచ్చి సీమోను పేతురు, సీమోను Bar-Jonah, you have given, English రీతిగా, and Jesus answered him saying, blessed are you Simon Bar-Jonah, for flesh and blood has not revealed this to you, but my Father who is in heaven has revealed this to you అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. అది చెప్తూ 18వ వచనం ఒక్క వర్డ్స్ ఆధారం చేసుకొని 3 పాయింట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. 18వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఐ వాంట్ టు గో లిటిల్ బిట్ డీపర్. ఇంకా మనం కొంచెం లోతుగా మనం ఆలోచించినట్లయితే పేతురుకు మీనింగ్ మనం చూడవలసి వస్తే, గ్రీక్ భాషలో మనం చూడవలసి వస్తే పెట్రా అని అంటాం. పెట్రా ఈజ్ ఎ రాక్. ఆన్ దిస్ రాక్, ఈ బండపై నేను సంఘాన్ని కడతాను అని యేసు ప్రభు వారు చెప్పారు. దానికి ఇంకా మనం కొంచెం లోతుగా మనం ఆలోచించామనుకోండి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూసారా, మనం we have to understand. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఈ బండపై నేను సంఘాన్ని కడతాను అని అన్నారు, రైట్? పేతురు గారు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరును సజీవమైన రాళ్ల మీద, రాళ్ళు అనేది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నాను. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. Peter is saying, you are like a living stones, upon these living stones I will build the sanctuary. We have to think. I want to go a little bit deeper and do the exposition. Petra అన్న వెంటనే, పేతురు పేరు పెట్రా అన్న వెంటనే ఒక రాయ్. పెట్రా మీనింగ్లో నుంచి, గ్రీక్ సిలబుల్స్లో నుంచి మనం చూస్తే పెట్రాస్ అనే మీనింగ్ వస్తుంది. పెట్రాస్ అనగా విడివిడిగా చేయబడిన రాళ్ళు. పెట్రాస్ అనగా విడివిడిగా చేయబడిన రాళ్ళు. పెట్రా అనగా సింగిల్ స్టోన్. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఎప్పుడైతే ఈ పేతురు డిసైపుల్స్ మనం పెట్టవలసి వస్తే పెట్రాస్గా ఉన్న విడివిడిగా ఉన్న శిష్యులు కలిసి దగ్గరకు వస్తారో, then they'll build the kingdom of God.
వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మన సంఘము అభివృద్ధి చెందాలి, మన సంఘములో ఆ శక్తి ఉండాలి, మన సంఘము దేవుడు అప్పజెప్పిన పని మనం చేయాలి అనగా మొట్టమొదటి ఉండవలసిన లక్ష్యము ఐక్యత మన సంఘాల్లో ఉండాలి. ద ఫస్ట్ prerequisite, foundational element what we need to have in our churches is unity. ఐక్యత మన సంఘాల్లో ఉండాలి. నెంబర్ 1, ఐక్యత ఏ రీతిగా వచ్చును అనగా విడివిడిగా చేయబడిన రాళ్ళు ఎప్పుడైతే ఆ విడివిడిగా ఉన్న రాళ్ళు, పెట్రాస్ విడివిడిగా ఉన్న రాళ్ళు ఎప్పుడైతే దగ్గరికి వచ్చి ఇమిడిమై ఒక్కడిగా చేయబడిన నాడు ఇట్ విల్ బికమ్ ఎ పెట్రా. మీరు చూడండి, మీరు జియాలజీ కొంచెం ఆసక్తి ఉన్న వాళ్ళు మీరు వెళ్ళిన తర్వాత డూ ఎ రీసెర్చ్. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ పిక్చర్. ద డిఫరెంట్ ఇండివిజువల్ స్టోన్స్ coming together and becoming a rock, that is what God is going to build the church on. యేసు ప్రభు ఆ బండయే క్రీస్తు అయి ఉన్నాడు. మనము యాజ్ ఎ పాస్టర్స్, మనము సేవకులుగా, సంఘ నాయకులుగా, మనం విడివిడిగా ఉన్న మనము ఏకాంతంగా వచ్చిన నాడు we can do the furtherance of the gospel. అక్కడ వాక్యం రాయబడలే పెంతెకోస్తు రాయ్, బ్యాప్టిస్ట్ రాయ్, లూథరన్ రాయ్ అని రాయబడలే. వేరే విధముగా ఉన్న డినామినేషనల్స్, నా హృదయాభిలాష అమెరికా దేశంలో కూడా I stole this model. I am so blessed to be a part of this fellowship. ఎందుకు అనగా we come from different denominations. But let me tell you, this afternoon we preach the same gospel. మనం చెప్పే వాక్యం ఒకటి. we might be coming from a different denominational backgrounds, but my heartbeat, నా హృదయాభిలాష ఏంటి అనగా denomination should not divide people, it should unite people. విడివిడిగా చేయబడిన రాళ్ళు, పెట్రాస్గా ఉన్న రాళ్ళు ఎప్పుడైతే ఐక్యతతో దగ్గరగా వచ్చునో అప్పుడు మన సంఘాల్లో అభివృద్ధి, అప్పుడు మన సంఘాల్లో శక్తి ఉండును. మనం అక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ బండపై నేను సంఘాన్ని కడతాను అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:5 మనం చూస్తే హీ సేయింగ్ యు ఆర్ లైక్ ఎ లివింగ్ స్టోన్స్. He's saying we are a living stone. సజీవం అయిన రాళ్ళు. అనేక సార్లు కొంతమంది బోధిస్తూ ఉంటారు, కొంతమంది సేవ చేస్తూ ఉంటారు ఏదో చనిపోయిన రాళ్ళు వల్ల, ఎందుకు పనికిరాని రాళ్ళు వల్ల. ఐ హావ్ నెవర్ నో దట్ ఈస్ సచ్ ఎ డైనామిక్ ప్రైజ్ అండ్ వర్షిప్ పాస్టర్ కాదు. మన తలాంతు, దేవుడిచ్చిన తలాంతు. ఐ కుడ్ సీ that he was trying to connect to the people and trying to arouse the emotions in your spirit. ఈ మధ్యాహ్న కాల సమయంలో సజీవమైన రాళ్ళు, సేవకు పిలువబడిన మనము సేవకులుగా దేవుడు నేను చెప్తూ వచ్చాను. దేశ విదేశాల్లో అనేక సంఘాల్లో మాట్లాడుతూ నేను ఈ మాట చెప్పాను. ఒబామాకు లేని ధన్యత, మన్మోహన్ సింగ్కి లేని ధన్యత సేవకులుగా మీకు నాకు ప్రభువారు అనుగ్రహించారు. God has placed the awesome burden of carrying the gospel to the ends of the earth. నేను ఇక్కడ ఉన్న దినాల్లో మాస్టర్స్ ఇన్ రేడియాలజీ చేసి సిడిఆర్ హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ది రేడియాలజీ డిపార్ట్మెంట్గా పనిచేస్తూ రిజైన్ చేస్తూ సేవకు వచ్చాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉండుంటే కొంతమందికి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు ఇస్తూ వచ్చేవాడేమో, తాత్కాలికంగా వారికి నేను మందులు ఇస్తా ఉండేవాడినేమో. కానీ ఇప్పుడు నౌ ఐ ట్రావెల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎటర్నల్. ఐ గివ్ ద మెడిసిన్ ఫర్ దేర్ ఎటర్నల్ సాల్వేషన్. నేను వారికి నిత్యత్వంలో ఉండులాగిన ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద మెడిసిన్ విచ్ కెన్ క్యూర్ ఎవ్రీ డిసీజ్. ఐఎమ్ గివింగ్ ద మెడిసిన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి, విడివిడిగా చేయబడిన మనము, వీఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ చర్చెస్, అనేక సంఘాల నుంచి, అనేక ప్రదేశాల నుంచి, ఊరుల నుంచి, వేరే కుటుంబాల నుంచి వచ్చే మనము we have to be united for the furtherance of the gospel. దేవుని వాక్య పరిచర్య, దేవుని వాక్యం వెదజల్లాలని, కొన్ని ఆత్మలు రక్షింపబడాలనే భారంతో మనం ఐక్యంగా వచ్చిన నాడు we can build the kingdom of God on this earth. Number 1, unity. మనకు ఉండవలసిన లక్షణము యూనిటీ. యూనిటీతో పాటు ప్రభువారు అక్కడ నేను ఈ బండపై సంఘమును కట్టెదను అని ఇంకొక మాట చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. దాంట్లో చూస్తే ఈ రీతిగా రాయబడింది, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే ప్రభువారు ఈ బండపై సంఘమును కట్టుదను అని చెప్పి, నేను ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై చర్చ్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ది గేట్స్ ఆఫ్ హెల్ అని అనలే. అని సంఘమును కట్టెదను అని చెప్పి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని చెప్పారు. అనగా మన బాధ్యత, సంఘ కాపరులుగా మన బాధ్యత, we have to proclaim the gospel in such a way that the gates of hell will prevail against it.
ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మన బోధలు నవడేస్. నేను ఆ టీవీలో కూడా మాట్లాడుతూ ఈ మాట చెప్పాను. మొన్న విజయవాడ సభల్లో జిమ్ఖానా గ్రౌండ్స్లో మాట్లాడుతూ ఈ మాట చెప్పాను. టీవీ పరిచర్య వచ్చి ఈ టీవీలో వాక్యము చెప్తాం ప్రారంభించి మేలు చేస్తాను బదులుగా కీడు చేసేస్తున్నాయేమో అని అనిపించింది నాకు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాక్యం చెప్పేస్తున్నారు. ఒక పద్ధతి లేదు, ఒక ఎక్స్పోజిషన్ లేదు, హర్మోనిటిక్స్ లేదు. దెర్ ఇస్ నో ఆర్డర్. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. నేను పేరు చెప్పను కానీ ఒక 22-23 వయసు గల ఒక అబ్బాయి విజయవాడలో మీటింగ్స్కి వచ్చాడు. అన్న మీరు ఏదో చెప్పారంట, సంఘస్థులు వచ్చి నాకు చెప్పారు, నేను మీ గురించి కొంచెం మాట్లాడాలి అని అన్నాడు. నేను అన్న బాబు వాక్యం చెప్పిన తర్వాత ఐ లవ్ డిబేట్, నాట్ ఆర్గ్యూ. నా మాట జాగ్రత్త, నాట్ ఆర్గ్యూ. వన్ ఆఫ్ మై స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఈజ్ అపాలజెటిక్స్. అమెరికా దేశంలో అపాలజెటిక్స్ టు డిఫెండ్ ద ఫెయిత్ ఆఫ్ హిందూయిజం, కంపేర్ క్రిస్టియానిటీ విత్ హిందూయిజం అండ్ ఇస్లాం అని చెప్తూ ఆ అబ్బాయిని కూర్చోబెట్టి నేను హోటల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మాట్లాడుతూ వచ్చాను. నేను చెప్పా, తమ్ముడు నాకంటే చిన్నవాడిలాగా ఉన్నావు, నీకంటే పెద్దవాడిని తమ్ముడు అంటాను నేను అని వాక్యం తీసి మేము మాట్లాడుతూ వస్తూ ఒక మాట చెప్పాను. తమ్ముడు ఇదంతా పక్కన పెట్టేసి నువ్వు బోధించే బోధ ఏ బైబిల్లో ఉందో చూపి నేను మానేస్తాను వాక్యం చెప్పండి, నేను నీతో ఆర్గ్యూ చేస్తాను మానేస్తాను అని అన్నాను. నేను అన్న వెంటనే అన్న అది కాదన్న ఇది కాదన్న అంటున్నాను. నో. ఈ మధ్యాహ్న కాలంలో గమనించవలసిన విషయం, when we preach the word of God, we have to preach with power. We have to preach the true word of God. సత్యవాక్కు చెప్పిన నాడు మన సంఘాలు బాగుపడతాయి. సత్యవాక్కు చెప్పిన నాడు మన సంఘాలు అభివృద్ధి చెందాయి. I want to go little bit further. Nowadays మనం ఉన్న దినాల్లో అనేకులు ఏదేదో చేసేస్తున్నారు, తొంపల కింద వెళ్ళిపోతున్నారు సంఘాలకి. నేను చెప్పవలసిన మాట, నెవర్ బి స్కేర్డ్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు అదర్ చర్చెస్. యు నో ద కాలింగ్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఆన్ యువర్ లైఫ్. నీ పిలుపుపై నీకు నమ్మకం ఉండి దేవుడు నీ పిలుపుపై పెట్టిన భారము నీకు తెలిసిన నాడు యూ నీడ్ నాట్ వరీ అబౌట్ హూ ఇస్ గోయింగ్ ఎనీవేర్. గాడ్ విల్ బ్రింగ్ న్యూ పీపుల్. నువ్వు అనుకోవచ్చు అనేక సంఘాలు పక్కన సంఘాలు పెట్టేశారు బాబు, మా సంఘస్థులు వదిలి వెళ్ళిపోతున్నారు అని అనుకోవచ్చు. గాడ్ విల్ బ్రింగ్ న్యూ పీపుల్ ఇన్ టు యువర్ చర్చ్ ప్రొవైడెడ్ you work with unity. Number 1. Number 2, చూసినట్లయితే అక్కడ చూడండి, చూస్తే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజారువు అంటూ ఇంకో మాట చెప్పారు. నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు ఏది విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. I'm going to give you the keys of the kingdom of heaven. ఈ మధ్యాహ్న కాల సమయంలో I get excited when I preach this verse. God is saying పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానయ్యా అని అన్నారు. He is saying He wants to give the keys to the kingdom of heaven. ఎంత మంచి ధన్యత అండి. మనం ఏదో ఇల్లు కొనుక్కొని ఆ తాళపు చెవులు కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందము, కంప్లీట్ చేశామని ఎంత తృప్తి, ఎంత ఆనందంతో మనం ఉంటాం. ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు, పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అన్న దానికి మనము పాయింట్ పెట్టవలసి వస్తే, నెంబర్ 2, God is giving you the authority. Not only the unity, God is giving you the authority. నీకు ఒక అధికారము దేవుడు నీకు ఇయ్యాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి అధికారము అనగా దాంట్లో మనం చూసినట్లయితే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు ఏది విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో he is saying, I will give you the keys of the kingdom of heaven, and whatever you bind on earth shall be bound in heaven. Whatever you lose on earth will be loosened on heaven. ఎంత మంచి మాట. We have to claim, ఏది అర్థమైన అర్థకపోయినా we have to take this into our churches. We have to take this into our lives. ఏదైతే భూలోకంలో బంధించేదో అది బంధింపబడు. ఏదైతే నువ్వు భూలోకంలో విడుదల చేసేదో పరలోకంలో విడుదల చేసేది. He is giving you the authority. ఈ మధ్యాహ్న కాల సమయంలో God is giving you the authority. He is giving you the keys to the kingdom of heaven. Along with that, He is giving you the power. నీకు ఒక శక్తి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అనేక సార్లు మనమున్న పరిస్థితుల్లో శక్తి లేని వారంగా, శక్తి లేని సంఘ కాపరులుగా, శక్తి లేని సంఘ నాయకులుగా మనం పనిచేస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము చెప్పే శక్తి, వాక్యము చెప్పే అధికారము, వాక్యము చెప్పే ధన్యత నీపై నాపై ప్రభువారు ఉంచారనే సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించాలి. పెట్రాస్ సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు
దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.